గురుగారు, శ్రీమద్ రామాయణంలో హనుమత్ వైభవాన్ని సుందరకాండ విశ్లేషించింది. అయితే దీనికి హనుమత్ కాండ అని పెట్టకుండా పేరు సుందరకాండ అనే పేరు ఏ రకంగా వచ్చింది? సుందరే సుందరం రామ సుందరే సుందరం కథ. శ్రీరామాయణం అంటేనే సుందరం, కానీ ఆదికాండ, దానినే మనం బాలకాండ అని చెప్పుకుంటూ ఉన్నాం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, ఈ 5 కాండల కథ రామునకు సంబంధించినది కాగా, సుందరకాండలో ఉండే 68 సర్గలు ఆంజనేయ స్వామి వారికి మాత్రమే సంబంధించినవి. మహేంద్ర పర్వతం మీద నిలబడి హుంకారం చేసి ఛాతీపైన ఒక్క చరుపు చరచుకొని ఆకాశం వంక చూచి ఒక్కసారిగా వియన్ మండలంలోనికి ఎగసి ఆంజనేయ స్వామి వారు ప్రయాణం ప్రారంభించడంతో సుందరకాండ ప్రారంభమవుతుంది. ఎంత సుందరంగా ఉంటుంది ఈ దృశ్యం అంటే, ఎగిరే పూల వనంలాగా ఆంజనేయ స్వామి వారు కనిపిస్తున్నారు. ఆయన ఎగిసే సమయంలో ఆ ధాటికి ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉండే పుష్పాలన్నీ కూడా ఒక్క జలతరింపును పొంది ఆ పుష్పాలన్నీ కూడా రాలి ఆంజనేయ స్వామి వారి మీద పూల వృష్టి వలె పడడంతో ప్రయాణించే పూల రథం వలె ఉన్నాడా స్వామి. ఇది సుందరమైనటువంటి దృశ్యం. లంకా నగరం చేరిన అనంతరం సుందరమైనటువంటి ఆ లంకా నగర శోభను చూచాడు ఆంజనేయుడు. బంగారు ప్రాకారాలు, మణిద్వీపాలు సుందరం. రావణ అంతఃపురం అతి సుందరం. రావణ అంతఃపుర స్త్రీలు మరీ సుందరం. పుష్పక విమానం శోభ వర్ణించడానికి అలవిలేనటువంటిది సుందరం. ఈ సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని 15వ సర్గలో చూస్తాడు. దృశ్యం చూడడం 15వ సర్గ. విమానాతు సుసంక్రమ్య ప్రాకారం హరయూధవ. మానసిక చింతన పొంది నేను సీతను చూడకపోతే ఇంకా నా జీవితం వృధా, నమోస్తు రామాయ సలక్ష్మణాయ అనుకున్న ఆ ఆంజనేయుడు 15వ సర్గ. ఇది పంచదశి మహామంత్రానికి మూలం, పరాకాష్ట. పంచదశి మహామంత్రం. అమ్మవారు సాక్షాత్తు సీతాదేవి త్రిపుర సుందరి. ఇందుకోసమే ఇది సుందరం. ఏం చూశాడా స్వామి? అతి సుందరమైన అశోకవనాన్ని చూచాడు. అశోకవనంలో సుందరమైన దృశ్యం, వృక్షములు. మొత్తం సుందరకాండ అంతా కూడా సౌందర్యంగా వర్ణింపబడి ఉన్న కారణం చేత ఈ భాగానికి సుందరకాండ అనే నామాన్ని మహర్షి వాల్మీకి వారు ఉంచారు. కథానాయిక ఎక్కడ ఉన్నది అన్నది ఖచ్చితంగా తెలియనంత వరకు కథానాయకుడి దుఃఖం, అలాగే ప్రతినాయకుడికి ఆనందం. కథానాయిక ఇక్కడ ఉన్నది అని తెలిసిన మరుక్షణం విజయ నిశ్చయం. ఎక్కడ ఉన్నది కథానాయిక అన్నది కథానాయకుడి తెలిసిన తరువాత ప్రతినాయకుడి అంతమే ప్రారంభమవుతుంది. కనుక యుద్ధకాండ 131 సర్గల ఆ యుద్ధకాండ ప్రారంభం కాకంటే పూర్వమే ఒక్క నేను వచ్చి ఇంత పని చేశాను, నాబోటి కోటాను కోట్ల వానర వీరులు రాముడి వద్ద ఉన్నారు అని చెప్పడంతో రావణ అంతం ప్రారంభమైంది. 80,000 రాక్షస సైన్యాన్ని, అక్షకుమారుడిని, ప్రహస్తుడిని ఆంజనేయుడు సుందరకాండలో అంతం చేసి రావణ సంహారానికి శ్రీకారం చుట్టాడు. కనుక ఈ కాండ సుందరకాండ, సుందరమైన కథ. హనుమంతుడి పేరు సుందరుడు, అందుకే ఈ కాండకు ఆ పేరు.